గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక జంట రీసెంట్ గా ఒక గుడి కట్టి, ముఖ్యంగా అందులో ఉన్న లేడీ, నేను తన పేరు ప్రస్తావించదలుచుకోలేదు, ఆడవారు పీరియడ్స్ టైంలో కూడా గర్భగుడిలో ప్రవేశించి అభిషేకం చేయొచ్చు, నేను అలానే చేస్తున్నాను, అమ్మవారి దగ్గర నుంచి శివుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అభిషేకాలు పూజలు అన్ని చేస్తున్నా, అసలు ఎవరు చెప్పారు మీకు? నాకు ఇంతవరకు అసలు ఏం జరగలేదు, ఎప్పుడు ఏం కాలేదు. ఇది ప్రచారం నడుస్తోంది ఈ మధ్య గత కొంతకాలంగా. నిజంగా ఇలా పూజలు నిర్వహించవచ్చా? అంటే ఒకటమ్మా, మనకి నిర్వహించవచ్చా నిర్వహించకూడదా అంటే దానికి మనకి కొన్ని ఉన్నాయి. ఎలా అంటే దక్షిణాచారము, వామాచారము, కౌలాచారం అని కొన్ని ఉంటాయి. దక్షిణాచార పద్ధతి అంతా సౌమ్యంగా చేసేటువంటిది, ఒక సిస్టమేటిక్గా చేసేది. స్నానం చేసుకోవాలి, స్నానం చేసుకున్న తర్వాత మడితో మనం అన్నం వండుకోవాలి. దాన్ని చక్కగా అంటే ప్రసాదం ఏదైతే వండుతామండి చక్కగా ఒక పద్ధతి పరంగా మనం పూజాది కార్యక్రమాలు పంచోపచారాలు అది పూజ చేసి దానికి నైవేద్యంగా పెట్టడం చాలా ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ రోజులు ఏవైతే ఉంటాయో స్త్రీలకైతే, పురుషుడికైతే ఇంకేదైనా వేరే బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్ళడం, ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉంటాయి. వామాచారం దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం ముందుకెళ్తారు. కౌలాచారం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా లోపలికి వెళ్ళేటువంటిది ఉంటుంది. అంటే ఇదేమిటి మరి, ఏమి ఇక్కడ ఉన్నటువంటి ఆచారం వామాచారం దగ్గరికి వెళ్తే ఎందుకు మారుతుంది, కౌలాచారం దగ్గరికి వెళ్తే ఎందుకు మారుతుంది? కౌలాచారంలో ఇద్దరు వ్యక్తులు సెక్స్ చేసుకుంటూ జపం చేస్తారు, భార్యాభర్తలు. అందరూ బయట పడితే ఎవరితో పడితే ఆడితో చేయకూడదు, అది తెలియక ఎవరితో పడితే వాళ్ళతో చేస్తారు. వామాచార పద్ధతుల్లో కొన్ని పద్ధతుల్లో మనిషి పొద్దున్నే లేచి ఇట్లా కూర్చొని జపం చేసుకుంటూనే ఉంటాడు, అలాగా స్నానం పానం ఏం అక్కర్లేదంటారు. అంటే ఏమిటి, ఇక్కడ ఉండేటువంటి ఈశ్వరుడికి ఇదే ఈశ్వరుడుగా, మీరు దక్షిణాచారంలో చేసిన ఇదే ఈశ్వరుడు, ఇదే విష్ణువు, ఇదే అమ్మవారు. కౌలాచారంలో చేసిన అదే, వామాచారంలో చేసిన అదే కదా. మరి ఎందుకు ఇక్కడికి డిఫరెన్స్ వస్తుందంటే, అలా చెయ్యమని కాదు దాని అర్థం. ఇప్పుడు ఆవిడ ఎవరో నేను చేస్తాను ఈశ్వరుడికని అంటే అలాగే నేను చేస్తున్నాను ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కాదు అది. నేను అంతటా ఈశ్వరుణ్ణే చూస్తున్నాను, నాకు పొద్దున్న లేదు సాయంత్రం లేదు, ఎప్పుడు చూసినా నా నామస్మరణ, పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నాకు నామస్మరణ అదే. ఇప్పుడు వామాచారంలో ఏం చెప్తారంటే పొద్దున్న నిద్ర లేచిన వెంటనే అంతే అలాగే కూర్చొని జపం చేసుకోండి అంటాడు మంత్రం. అంటే వాళ్ళు పొద్దున్న లెగిచినప్పటి నుంచి నీకు అదే ఉండాలి అని. అలాగే బట్ ఆచరించే చెప్తానండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు డేట్ మెన్షన్ టైంలో కూడా అంటే ఆమెకి ఏంటంటే ఏదో వీడియోలు పెట్టుకోవడానికో లేకపోతే ఇగో నేను ఇలా కూడా చేస్తున్నాను ఫేమస్ అవ్వడానికి కాదు అది. నాకు అంతటా ఈశ్వరుడే కనిపిస్తున్నాడు, విశ్వం మొత్తం ఈశ్వరుడేగా. ఇప్పుడు స్థానువు అని పేరు ఈశ్వరుడికి. స్థానం అంటే మొత్తం నిండున్నాడు, మొత్తం నిండుంటే ఆయన లేని ప్రదేశం లేదు. అలాంటప్పుడు నాకు లేని ప్రదేశం లేక నేను నిమిషం కూడా ఈశ్వరుడికి చేసుకోలేనంత స్థితిలోకి ఉండిపోయి నాకు ఈ టైంలో కూడా నేను ఉండలేకపోతున్నా. ఈశ్వరుడే నాకు సర్వస్వం అయిపోయింది. నాకు ఒక బిచ్చగాడిని చూసినా ఈశ్వరుడే కనిపిస్తున్నాడు, కోటీశ్వరుని చూసినా ఈశ్వరుడే కనిపిస్తున్నాడు, బంగారంలో ఈశ్వరుడే కనిపిస్తున్నాడు, మట్టిలో ఈశ్వరుడే కనిపిస్తున్నాడు. అంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయేటువంటి పద్ధతి అది. అంతేగాని ఏదో ఇన్స్టాల్లోనో యూట్యూబ్లోనో ఏదో నేను ఇలా చేస్తున్నాను కానీ అందరూ ఆ రీల్ని షేర్ చేసుకోవడానికో ఈవిడేంటి ఇలా చేస్తున్నాను అనుకోవడానికో అలా ఫేమస్ అవ్వడానికి చేస్తే మాత్రం అది పూర్తిగా దోషం. అది నీకు మనసులో నిద్రపోతున్న మెలకువతో ఉన్న దేన్ని చూసినా ఈశ్వరుడు కనబడాలి. దీనికి ఒక కథ ఉంటుంది. ఒకసారి ఒక అతను ఇలా పడుకొని కాళ్ళు ఈశ్వర లింగం మీద పెట్టుకొని పడుకుంటాడు. ఒకతను వస్తాడు, పెద్ద సీరియస్ అవుతాడు, ఏమిటి నీకు ఇంత కళ్ళు నెత్తికి వచ్చాయా, కాళ్ళు తీసుకెళ్ళి ఈశ్వరుడు లింగం మీద పెడతావా అంటే, అయ్యో నాయన నేను ముసలివాడిని అయిపోయాను, చూసుకోలేదు, అక్కడ కాళ్ళు పెట్టేశాను, ఈ లింగం లేని ప్రదేశంలో నా కాళ్ళు కొంచెం తీసి పెట్టవా అంటాడు. ఆయన కాళ్ళని ఇలా తీసి ఇంకో దగ్గర పెట్టగానే నాకు లింగం వస్తుంది. అది ఇదేందని ఇంకో దగ్గర పెట్టంగానే మళ్ళీ అక్కడ లింగం వస్తుంది. అంటే ఏమిటి, ఆయన పరమ భక్తుడు. అంటే లింగం ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ లింగం ఉంటుంది. ఒక చంటి పిల్లవాడు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయని కానీ తండ్రి ఏం చేస్తాడు, ఆ పాదాలు తీసుకొని ఒళ్ళో పెట్టుకుని నొక్కుతుంటాడు. ఇదేమిటంటే పెద్దతను చిన్న అబ్బాయి కాళ్ళు నొక్కడం ఏంటంటే అక్కడ మాతృత్వం పితృత్వం అంటే ఏమిటి, అరే నా బిడ్డ కదా అనేటువంటి భావనలోకి
తండ్రి వెళ్ళిపోయాడు పూర్తిగా. ఉమ్, ఉమ్, వీడు కాలు పెడతాను అంతేగాని వీడి చిన్నోడు నేను వీడి కాలు పట్టుకోవడం ఏంటనేది ఎలా ఉండదో, ఈశ్వరుడిని తారాస్థాయిలోకి మీరు కనుక ఇంకా అసలు నిత్యము ఇంకా ఈశ్వర ఇది తప్పితే ఇంకోటి లేదన్నప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోయి చేయడం వేరు. దానికి మీరు ఇట్లా ఇన్స్టాల్లోని బయట పోస్ట్ చేసి నేను ఇలాగే చేస్తాను చూడండి నేను స్పెషల్ అన్నట్టుగా అక్కర్లేదు. అక్కడ right. నీకు నువ్వు చేసుకోవచ్చు. నీకు అంత నీకు బాగా ఇంకా ఈశ్వరుడే లోకం అండి, అసలు నిద్ర పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అమ్మవారే లోకం, ఈశ్వరుడే లోకం, నాకు ఇంకా వేరేది పట్టదు, నేను ఎటువంటి ఇది చేయట్లేదు అనుకుంటే నువ్వు బయటకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కౌలాచార పద్ధతిలో నువ్వు అట్లా చేసుకోవచ్చు. ఆ స్థితి వేరే ఉంటుంది. అప్పుడు ఆ మాట్లాడే మాట తీరు వేరేగా ఉంటుంది. ప్రతి దాంట్లోనే ఈశ్వరుడు కనిపిస్తుంటాడు నీకు. ఆ స్థితి వేరు. అప్పుడు నీకు తప్పు రాదు అది. అంతేగాని ఏదో అడ్వర్టైజ్మెంట్ల కోసం చేసేది తప్పు. కానీ అంత అక్కర్లేదు, నార్మల్గా నువ్వు చేసుకోవచ్చు, తప్పేం అది. కానీ అది మాత్రం అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసమో, ఫేమస్ అవ్వడం కోసమో, నేను ఒక స్పెషల్ అని చెప్పి ఇది అవ్వడం కోసమో, నలుగురు గుర్తించడం కోసం చేస్తే అది మహాపాపం. అది ఎంత పాపం అంటే అది ఆ వ్యక్తిని మాత్రమే కాకుండా గడిచిపోయినటువంటి తరాలు ఎవరైతే వీళ్ళు స్వర్గంలోనూ నరకంలోనూ ఏ లోకాల్లో ఉంటారో వాళ్ళందరికీ శిక్షలు పడతాయి. రాబోయేటువంటి తరాలు కూడా శిక్షలు పడతాయి. ఏది అడ్వర్టైజ్మెంట్ల కోసం చేస్తే. శివ నాకు అంతటా ఆయనే కనిపిస్తున్నాడు అనేటువంటి భావంతో ఆయన ఉండలేని స్థితిలో. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే ఎంత నామస్మరణ అయిపోద్దంటే అమ్మ వాళ్ళకి ఏ పని చేస్తున్నా అది తిరుగుతుంటుంది మైండ్లో. ఆ స్థాయికి మనం వెళ్ళామా అనేది ఒకసారి ఆలోచించుకొని అట్లాంటి పనుల్లోకి మనం వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది నేను అనేది. అది ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.